ఆహారం కోసం పరిగెత్తాలి గడ్డి చూసినప్పుడు, కానీ గాడి పరిగెత్తాలి. ఆ దివ్య సంవత్సరాలు ఉంటే కొవ్వొత్తుల మధ్య తర్వాత దివ్య సంవత్సరాలు మోకలు నుండి మీరు గుడ్డులు కొడితే యూకరిస్టిక్ మిరకల్స్ ఆఫ్ సెయింట్ ఆంటోనీ ఫాదర్ అనుకుంటే అవన్నీ వస్తాయి. మొబైల్ ఉన్న వాళ్ళు కొట్టుంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఎందుకు కూడా అసత్యాలు కాదు, సత్యాలు. ఎందుకు కూడా సత్యాలు నిజంగా దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి సత్యాలు అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి నమ్మడం ప్రారంభిస్తారు. ప్రేమ సహోదరులారా, మనం కూడా ఒక గురువు యాజకుడు అప్పములు ద్రాక్షారసం దీవిస్తే నడిపూచుతో అవి ఏమవుతాయంట? యేసుప్రభు యొక్క శరీరక్తాలు మారుతాయి. అందుకోసం మీరు పూజించినప్పుడు మీకు ఆరోగ్యము, సంతోషం, సమాధానం అనేది కలుగుతుంది. ప్రేమ సహోదరులారా, దాన్ని కూడా మనము ఎలా పూజించాలి అని మనం గమనించినట్లయితే యోగ్యమైన విధంగా మనం ఆ యొక్క దివ్య సంవత్సరాలు తీసుకోవాలి. మనమందరం కూడా గమనించినట్లయితే ఒక మంచి విద్యార్థి ఉన్నాడనుకోండి, మంచి విద్యార్థిని ఎలా మంచి విద్యార్థి అనగలుగుతారు? పిల్లలు బాగా చదువుకుంటే మంచి విద్యార్థి అంటారు, అంతేనా అమ్మా? సో మంచి విద్యార్థి బాగా చదువుకుంటే కాదు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి విద్యార్థికి ఆ డిసిప్లిన్ కావాలి, కన్సెషన్ కావాలంట. ఇవన్నీ కూడా ఒక పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా భాగాలు. మీరు ఏం కావాలంట? విద్యార్థుల్లో ఆ యొక్క ఆశ ఉండాలి. ఏమని? నేను రేపొద్దు చెప్పే లెసన్ని ఈరోజు చదువుకుని వెళ్ళిపోవాలి అని ఆశ ఉండాలి. రేపొద్దున మాస్టరు క్లాస్కి వచ్చారనుకోండి, ఆ లెసన్ విద్యార్థి టెక్స్ట్ బుక్ తీసుకుని అవి చదివేసుకోవాలి. ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మనం కూడా ఈ చర్చిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ప్రిపేర్ అవ్వాలి. నేను చర్చిలోకి వెళ్తున్నాను, చర్చిలోకి వెళ్ళడం వల్ల దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు, దేవుడు నేను ఏం చెప్పాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యావు, అవును కదా? ఒక జాబ్కి వెళ్ళిన ప్రిపేర్ అయ్యావు, మరి దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయ్యావు, ఏ విధంగా దేవుడితో మాట్లాడాలని వచ్చావు, మనం కూడా అది చూడాలి. అదేవిధంగా దేవుడి సహోదరుల ఇంటెన్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. రెండోదిగా ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. దేవుడికి ఆలయం సేవ సత్తాగా బయలుపడుతూ రావడం కాదు, ఒక ఉద్దేశం పూర్వకంగా రావాలి. ఈ రోజున నేను గుడికి వెళ్తానంటే నా కుటుంబంలో ఉన్న ఈ బాధలన్నిటి కోసం దేవుడు చెప్పుకుంటా, ఈ కష్టాలన్నీ కూడా దేవుడు చెప్పుకుంటా, ఈ వ్యాధులన్నీ కూడా దేవుడు చెప్పుకుంటా, నా కుటుంబాన్ని మార్చమని దేవుడు చెప్పుకుంటానని ఒక మంచి తలంపుతో ఈ యొక్క దేవుడి దగ్గరికి మనం అందరం కూడా రావాలి. అంతే తప్ప ఏదో ఈరోజు ఆదివారం కదా, ఆదివారమే వాళ్ళకి అప్పుడే తెలిసింది, అందరూ నేను తెలిసాకే తెలియదు. సో కొంతమంది ప్రిపేర్ అవ్వరు, సడన్గా వచ్చేస్తారు. అది కాదు, ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సహోదరులా ఈ విధంగా మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా దివ్య సంవత్సరాలు తీసుకున్న తర్వాత మనలో కొన్ని యేసుప్రభులో కొన్ని లక్షణాలు ఉన్నాయా లేదా? వాటిలో ఉన్న కొన్ని గుణాలు చెప్పండి. యేసుప్రభులో ఉన్న గుణాలు క్షమించే గుణం ఉంది యేసుప్రభులో. కాబట్టి మనలో కూడా యేసుప్రభుని మనం స్వీకరించిన తర్వాత మనం కూడా క్షమించే తత్వం ఉండాలి. ఇంకా ఆయనలో ఉన్న కొన్ని గుణాలు చెప్పండి. ఇంకా చాలా గుణాలు ఉన్నాయా లేదా? ఇంకేంటి? దయ చూపించటం, క్షమించటం, దయ చూపించటం, ప్రేమ చూపించటం, అవును కదా? ఇటువంటి కూడా మంచి గుణాలు అన్నమాట. నేను చర్చకెళ్ళడం ద్వారా ప్రభా మనం కూడా అనుకోవాలి, యేసుప్రభు ఈ గుణాన్ని నేను పాటిస్తాను అనుకోవాలి. ఏ గుణాలు పాటిస్తావు? ఈ గుణాలు పాటిస్తాను. మంచి ప్రేమ చూపిస్తాను, జాలు చూపిస్తాను, కనికరాలు చూపిస్తాను, దయ చూపిస్తాను. ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా నేను ఏదో పాటించాను నా జీవితాన్ని మనం చర్చకోవాలి. అంతే తప్ప ఏదో సరదాగా చేస్తూ వెళ్ళిపోతాం, గుడి అయిపోతాం, వెళ్ళిపోతాం. మనం పాటించాలి. పాటిస్తేనే మన యొక్క జీవితానికి అర్థం ఉంటుంది, పాటించకపోతే యథార్థంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క యూకరిస్టిక్ సెలబ్రేషన్, ఈ యొక్క దివ్య సంవత్సరం, ఈ యొక్క
ఆరాధనకు వచ్చినప్పుడు లేదా దిగుబడికి వచ్చినప్పుడు ఈ యొక్క లక్షణాలు మనం రావాలి. ఈరోజు వీరి కోసం నేను ప్రార్థన చేస్తాను. వచ్చే నెలలో వచ్చే వారంలో వీళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని తల్లిదండ్రులు ఉన్నారు. కొత్త ఇల్లు వారు తనని స్వర్గాలు వస్తే ఒక రోజు వెళ్తాం గుడికి వెళ్ళి మా పిల్లడు అన్నీ రావాలి అంటారు. స్కూల్ దగ్గరికి వెళ్ళి అన్నీ రావాలి. అవి వస్తే పాపం